టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డాన్సర్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న జానీ మాస్టర్ పై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ లో ఎంతో మంది రెస్పాండ్ అయ్యారు. వీరిలో కొందరు జానీ మాస్టర్ కు సపోర్ట్ గా మాట్లాడుతుంటే మరికొందరు మాత్రం ఆయన తప్పుపడుతూ చట్ట ప్రకారం శిక్షించాలని కోరుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇండస్ట్రీ కాస్త రెండుగా చీలిందని అనిపిస్తుంది. నిజానికి సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణం. కానీ ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియకుండానే తోటి పరిశ్రమకు చెందిన వ్యక్తులే రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలోనే అగ్ర కొరియోగ్రాఫర్ గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జానీ మాస్టర్ ఈ వివాదంతో ఒక్కసారిగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరచడం, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం అంతా శరవేగంగా జరిగిపోయింది. ఇక జానీ మాస్టర్ ని విచారించేందుకు పోలీసులు కోర్టును 9 రోజుల కస్టడీ కోరారు. కాగా దీనిపై కోర్టు ఇంకా నిర్ణయాన్ని వెలువడించలేదు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేటయాన్ సినిమాలో రాణా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల ఈ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో రాణా మాట్లాడుతూ ఎంతో మందికి క్లాస్మేట్స్ ఉంటారు, రూమ్మేట్స్ ఉంటారు, కానీ నాకు రజనీ సార్ హాస్పిటల్ మేట్ అంటూ తెలిపారు. కష్టకాలంలో ఉన్నప్పుడు రజనీకాంత్ అండగా నిలిచారని హీరో రాణా అన్నారు. గతంలో తీవ్ర అనారోగ్య సమస్యానికి గురయ్యాను, మళ్లీ నటిస్తానని అనుకోలేదు. ఆ టైంలో రజనీ సార్ నాతో గంట పాటు మాట్లాడి నాలో స్ఫూర్తి నింపారు. దీంతో నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. అందుకే అందరికీ క్లాస్మేట్స్, రూమ్మేట్స్ ఉంటే రజనీ సార్ నాకు హాస్పిటల్ మేట్ గా మారిపోయారంటూ రాణా చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక డ్రాగన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరుపుకోబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సలార్ సినిమాలో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికోసం 5 కోట్ల వరకు ఖర్చు కూడా పెట్టబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే మరోసారి తను డార్క్ మోడ్ లో ఈ సినిమాను చేసి సూపర్ సక్సెస్ గా నిలపడానికి ప్రశాంత్ నీల్ ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తాడో అనేది. నాగచైతన్య లేటెస్ట్ మూవీ తండేల్ చందు మొండేటి డైరెక్షన్ లో రాబోతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య ఈ సినిమాలో ఫిషర్మెన్ గా కనిపించనున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా తండేల్ సినిమాను డిసెంబర్ ఎండింగ్ అంటే క్రిస్మస్ కి రిలీజింగ్ కి ప్లాన్ చేశారు. కానీ డిసెంబర్ రేసులో పుష్ప 2 గేమ్ చేంజర్ రావడంతో సినిమా వాయిదా వేయాలని చూస్తున్నారు. అయితే మరీ ఎక్కువ రోజులు కాకుండా క్రిస్మస్ కి కాకపోతే 2025 సంక్రాంతికి తండేల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తండేల్ సినిమా విషయంలో చాలా గట్టి నమ్మకంతో ఉన్న మేకర్స్ పొంగల్ రేసులో దిగేందుకైనా రెడీ అంటున్నారు. జానీ మాస్టర్ వివాదంలో దర్శకుడు సుకుమార్ పేరు కూడా బయటకు రావడంతో ఈ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 లో బాధిత కొరియోగ్రాఫర్ ఓ సాంగ్ ని కంపోజ్ చేసిందని, అదే సమయంలో జానీ మాస్టర్ సెట్ లో ఆమెతో గొడవ పడినట్లు, ఈ గొడవతో షూటింగ్ కూడా ఆగిపోయిందని సమాచారం. దీంతో సుకుమార్ కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే జానీ మాస్టర్ భార్య సుమలత మాత్రం అలాంటిదేమీ జరగలేదు, అందులో నిజం లేదు, బాధిత కొరియోగ్రాఫర్ తన వయసు కూడా దాచేసి అబద్ధం చెప్తోందని తెలిపింది. డీలో అడుగుపెట్టే సమయానికే ఆమె మేజర్ అని సుమలత ఆరోపించారు. అయితే ఈ కేసులో జానీ భార్యపై కూడా వేటుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ లేదా రేపు జానీ మాస్టర్ భార్య పైన కూడా కేసు పెట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.